ఏళ్ళైంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి. ఏమనిపిస్తుంది మీకు ఈ ప్రభుత్వం వచ్చాక? మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. మీ మనసులో ఉన్నా చెప్పండి చాలు నాకు. అంటే మీకు ప్రభుత్వం నచ్చిందా, నచ్చలేదా, యావరేజ్ గా ఉందా, ఎలా ఉంది? యావరేజ్. మొత్తం పథకాలన్నీ మీ ఆడవాళ్ళకి ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. ఒక్క నిమిషం చెప్పండి అమ్మా, మీరు చెప్పండి, నాతో మాట్లాడండి. మీకు అసలు ఏంటి ప్రభుత్వం అయితే చెప్తుంది అన్ని మీ లేడీస్కే ఇస్తున్నామని. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు, ప్రతి అకౌంట్కి వేసామని చెప్తున్నారు. గ్యాస్ సిలిండర్లు ఇంకా రాలేదు. మరి పోయిన ఏడు రాలేదా? గతంలో పోయినాడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లికి వందనం వేసామని చెప్తుంది ప్రభుత్వం. ఏడు ఇంకా వదలలేదు. ఫ్రీ బస్సులు మీకే పెట్టారు లేడీస్కి. ఏంటి అసలు ఫ్రీ బస్సు మీద మీ అభిప్రాయం? ఉపయోగం ఏముంది? ఫ్రీ బస్సులు పెట్టి వేరే ఆటల మీద దొరుకుతున్నారు. సరే, జగన్ గారు మరలా గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? నాకైతే గెలుస్తారేమో అనుకుంటున్నారు మీరు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంది అనుకుంటున్నారు ఈ రాష్ట్రానికి? జగన్ గారు. ఎందుకు జగన్ గారు ఉండాలనుకుంటున్నారు? ఆయన అన్ని పథకాలు ఆయనకన్నా ఎక్కువ ఇచ్చామని ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడైతే ఈ ప్రభుత్వం ఇచ్చారా, ఇవ్వలేదా? సో మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం అంటే? కూటమి ప్రభుత్వం ఏదో అలా నడుస్తుంది అంతే. అంతే. థ్యాంక్స్ అమ్మా. ఏంటమ్మా? ఏమి ఇట్లేదుగా, అన్ని ఇచ్చేసామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అన్ని ఇస్తారు, చెప్పు. ఏమన్నట్లా? తల్లికి వందనం కావచ్చు, రైతు భరోసా డబ్బులు కావచ్చు, లేడీస్ ఫ్రీ బస్సులు కావచ్చు. మొత్తంగా 24 నెలలు పూర్తయింది, 2 సంవత్సరాల కాలం. ఈ 2 ఏళ్ల కాలం మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వ పనితీరు మీద? కొంతమంది బాగుంది అన్నారు, కొంతమంది బాగోలేదు అన్నారు. రకరకాల జనాలు. మీరేమనుకుంటున్నారు? పర్లేదులే, అది ఈ ఊరు వదిలేసి మొత్తంగా రాష్ట్రం మాట్లాడుకుంటే ఈసారి ఏది వచ్చింది ఎవరు తెలియదు. ఇప్పుడు ఎలా ఉంది బాబాయ్ అంటే ఈ 2 ఏళ్ళు? ఇప్పుడు బాగోలేదు. రోడ్లు వేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. రోడ్లు గ్రామాల్లో. రోడ్లు. జగన్ గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? ఏం తేడా? ఆయన పథకాలు ఇచ్చాడు, రోడ్లు బొడ్లు. జగన్ గారు రోడ్లు ఇస్తే మీరు 2 రూపాయలు ఇచ్చని చెప్తుంది ప్రభుత్వం. ఎవరికి ఇచ్చారు? ఎవరికి లేదు. ఏమి అందలా సార్. నా వైపు బాబే చూడు, జగన్ గారు పాదయాత్ర చేస్తారంట. ఒకవేళ జనాల్లోకి తిరిగితే జగన్ గారు మళ్ళా గెలుస్తారా? ఏం మరి ఎట్టుండేది ఎవరికి తెలదు. మీరేమనుకుంటున్నారు? మేము చంద్రబాబు నాయుడు వస్తాను. ప్రభుత్వం బాగాలేదంటున్నారు. మళ్ళీ చంద్రబాబు మరి ఇప్పుడు పొలాలు ఇచ్చున్నాడు. అది అమరావతి రాజధాని అయింది. కూటమి ప్రభుత్వం వచ్చి ఏమనిపిస్తుంది? ఎవరికి? చంద్రబాబుకి, ముఖ్యమంత్రి గారిగా. ఏమైంది అంత ఇదిగా? ఎవరిని పట్టించుకోవట్లేదు. జగన్ అన్ని మీ ఆడవాళ్ళకి ఇస్తున్నాను ప్రభుత్వం. 3 గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇచ్చారంట. 3 గ్యాస్ సిలిండర్ డబ్బులు ఏం వద్దు, ఆడు వద్దు డబ్బులు. ఆయన ముఖ్యమంత్రిగా ఫ్రీ బస్సు మీకే పెట్టారు కదమ్మా. ఎందుకు మీరు లేకుండా ఎక్కువ ఇంటికాడ తిండి తిప్పలు లేకుండా ఆ బస్సు ఇస్తే అయిపోయిందా? ఏంటి సమస్యలు తీరిపోతాయా? సమస్యలు తీరవలే. పథకాలు అయితే మందట్లా మీకు. పథకాలు ఏమి ఇట్లా కాలనీలు కట్టి విజయవాడలో ఒక్కడికి ఇల్లు ఇవ్వలేదు, డబ్బులు కట్టించుకున్నాడు. వడ్డీలు దగ్గర చచ్చిపోతున్నారు జనాలు. ఇప్పుడు టిట్కో వెళ్ళినప్పుడు మీరు చెప్పేది 10 ఏళ్ల క్రితం. అవును, ఐడియా ఉంది నాకు. ఆ డబ్బులు కట్టించుకుని ఇల్లు ఇవ్వాల, జగన్ ఇస్తానే ఇవ్వాల. రాజుల సొమ్ము రాడపాలని కట్టి అలా వదిలేశాడు. డబ్బులు ఇవ్వట్లా, ఇల్లు ఇవ్వట్లా. నెలకు 1500 మొదలు పెడతారంట. మరి మా పొద్దున ఆయన అవుతూ డబ్బులు వద్దు. సార్, జగన్ గారు మరలా గెలుస్తారా? ఆయనే గెలుస్తాడు. 3 పార్టీలు ఉన్నాయి అవతల. ఆయనే గెలుస్తాడు. ఆయన వచ్చినా కూడా ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు? ఆయనే గెలుస్తాడు. అంత నమ్మకంగా చెప్తున్నారు ఆయన గెలుస్తారు. కరోనా టైంలో దేవుడి కన్నా ఎక్కువ ఆదుకున్నాడు లేని వాళ్ళని. ప్రజలు మాత్రం ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. మరి వాళ్ళకి వచ్చిందని గెలిపించుకున్నారంటే ఇక వాళ్ళ టైం అది. సరే, మొత్తంగా ఒక మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? మాకు నచ్చలేదు. ఓకే, వద్దు. చివరిగా వచ్చే ఎన్నికలు ఎవరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు? జగనే. 2 సంవత్సరాలు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది అలా? నువ్వు ఏం పని చేసినావు అది పేపర్కి ఏం పని చేయాల? వచ్చేదంతా పెద్దాపురం, అమలాపురం అంతా ఈ పనిలే. మరి నువ్వు ఏం పని చేసినావు? నువ్వు చెప్పు. ఏమండవు? కృష్ణా జిల్లాకు వచ్చినావా, నెల్లూరు జిల్లాకు వచ్చినావా, ఒంగోలు జిల్లాకు వచ్చినావా? ఏమీ లేదు. ఆ నిలబడుకొని దుర్రు కేక అంటే అయిపోయింది. మరి రాజకీయం అంటే ఏమనుకుంటావు? ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? జగన్ దేవుణ్ణ వాడు ఎవరికి ఉన్నాడు? 2 సంవత్సరాలు 3 నెలలు కరోనా వచ్చింది. అందరు జీతాలు ఎలా వాడు? వీళ్ళకి అమ్మ ఒడి బడికి ఎలా
అన్ని ఇచ్చాడు కదా, మళ్ళీ వీళ్ళకేమి వెళ్ళక బొంగి వెళ్ళాం వీళ్ళకి. మరి ప్రభుత్వం లో బడ్జెట్ లో ఉంది, అన్ని అందిస్తుంది. బడ్జెట్ అందరూ అంటారు ఆ మాట. ఉండు ప్రభుత్వం నువ్వు ఇప్పుడు ఏముందో అన్న క్యాంటీన్ పెట్టావు, చేతికి 5 రూపాయలు ఇచ్చావు, ఈ చేతులు 200 రూపాయలు పెట్టుకుంటాడు. మొన్న కూడా రైతు బంధు కూడా వదిలేరు కదా, ఎవరు? రైతు భరోసా. అవును, రైతు భరోసా ఏమి రేట్లు ఎట్లా పెంచినావు? దీనికి లాస్ లేదు, లాస్ ఏమి లేదు దీనికి. ఇప్పుడు దీంట్లో సగం డబ్బులు నీకు వచ్చేస్తున్నాయి, మళ్ళీ ప్రజలు ఎత్తుని తెగినావు. మళ్ళీ ఎవరంటే ఈ ప్రభుత్వం వచ్చి మంచి జరగట్లేదని మంచిగా చండాలమైన సమయం. జగన్ గారు పాదయాత్ర చేస్తారంట, వచ్చే అవకాశం ఉంది. ఆయన వస్తే కాళ్ళకు ముక్కుంటాను నేను నిజంగా. ఆయన ప్రభుత్వం ఎటువంటిది? ఎక్సెంట్ ప్రభుత్వం. ఈ ఆడవాళ్ళు ఎగేసుకొని పోయినారు. ఆయన ఏం చేసినాడు? సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అండి. ఆ మనిషి ఏం చేసినాడు చెప్పు చూద్దాం. సూపర్ 6 ఇచ్చింది, సూపర్ హిట్ అంటున్నారు. ఏంది ఈ ప్రభుత్వమా? ఎందుకు మళ్ళా అన్ని చెప్తా ఉన్నా మళ్ళీ మీరు. సరే, ఓవరాల్ గా ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే కూటమి ప్రభుత్వం అంటే వేస్ట్ అండి, వేస్ట్. కూటమి ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ ఏంటి? కూటమి ఏంటండి బాబు, అన్నదమ్ములో ఒకటిగా ఉంటారు ఈ కాలము. వీడికి ఈయనకి 76 వయసు అయిపోయింది, ఇంక వచ్చే 80 అవుతుంది. మళ్ళీ ఉంటాడో పోతాడు ఎవరికి తెలియదు, మళ్ళీ ఎవడు సీఎం అవుతాడు తెలియదు. అంతవరకు జగనే సీఎం అవుతాడు, జగనే సీఎం అవుతాడు నెక్స్ట్. ఏమండి మొన్న వరకు చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, ఏమని చెప్పండి. జగన్ బట్టి ఒక గొడ్డలు పట్టి దీనికి విజన్ తెలీదు, విధానాలు ఏమి తెలియదు అన్నారు. ఏమి తెలియదు? నీకేం తెలుసు? నా పొంగు తెలుసు నీకు. 2 ఎకరాల పొలం పెట్టుకొని హై అనుకుంటా గుర్రాన్ని, ఆ ఎద్దులు ఇట్లా అనుకుంటా ఉండేవు. నీకేం తెలుసు చెప్పు చూద్దాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాత ఎవరు? రాజశేఖర రెడ్డి ఉన్నాడు, జయరామ్ రెడ్డి. వాళ్ళ నాన్నగారు ఎవరు? రాజశేఖర రెడ్డి. వాడు ఎవరు? ఏమిటి వాళ్ళు కోటీశ్వరులు. మీ తాత పేరు చెప్పు చూద్దాం. మీ తాత పేరు ఎవరు? చిన్న బాబాయ్ ఉండు. మీ తాత పేరు ఏం చూసినా శేషాద్రి నాయుడు. ఆడ ఆ పొలంలో పని చేసుకుంటాడు. ఆ మనిషి 2 ఎకరాల పొలం ఇచ్చినాడు ఈ మనిషికి. మీ ఉద్దేశం ప్రకారం కోటీశ్వర్లే రాజకీయాల్లో ఉండాలంటున్నారా? వీనికి ఎట్లా వచ్చాయండి? మంచి చేయట్లేదా చంద్రబాబు గారు? ఏం చేయాలి? జనాల మాట ఏంటంటే ఆయన మంచి నాయకుడు కాకపోతే 4 సార్లు ఎందుకు సీఎం అవుతారు అని అంటున్నారు. సార్ అంటే ఇరుపులు ఎప్పుడు అవుతారండి? పిచ్చోళ్ళు అయిపోతే ఇప్పుడు ఇది పెట్టి అన్న కంటే పెట్టాడు, 5 రూపాయలు భోజనం పెట్టాడు, ఈ పక్క 300 పెట్టుకుంటాడు. అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదా, మళ్ళీ పెట్టేదానికి రోగమా? ఇది 5 రూపాయలు పెట్టినావయ్యా, బాగానే ఉంది. మరి గుడివాడ అమర్నాథ్ గారు హోం మంత్రిని ఒక మాట అన్నారు, తెలుసు, మేకప్ మంత్రి. దానికి మాత్రం తప్ప దేనికి పని కాదు, మీరు వదిలేసిన బుల్లెట్ ప్రూఫ్ కార్లో తిరుగుతుంది, ఇలా అన్ని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అలా దాని మీద మీ అభిప్రాయం? వాళ్ళంతా ఒకటేనండి, మనం ఏం చేయలేము. అంటే 1-2 సంవత్సరాలకు ఏం చేయలేము. మళ్ళీ జగన్ వచ్చాక మళ్ళీ జగన్ గారు నెక్స్ట్ పాదయాత్ర చేస్తారంట. పాదయాత్ర కాదు, ఖచ్చితంగా వస్తాడు. మీసం కొడతాను ఇది నీకు, ఖచ్చితంగా వస్తాడు జగన్. ఎందుకంటే ప్రభుత్వం చెప్పాలంటే కూటమి ప్రభుత్వం అనవసరం వేస్ట్. అది చెప్పండి, 2 సంవత్సరాలు అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే గత ప్రభుత్వం బాగుంది. ఇది 2 సంవత్సరాలు గడుస్తున్నా చదువుకున్న యువతకి ఎటువంటి ఉద్యోగాలు కానీ, మరి ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మరి చేస్తున్న ఉద్యోగులకి రెగ్యులైజేషన్ విషయం కానీ ఏం జరగట్లేదు ఈ ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి రెగ్యులైజేషన్ అయింది. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని పక్కన పెట్టింది. ప్రస్తుత పరిస్థితి ఇది. ఇచ్చిన హామీల మీద ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారు? మరి ఇచ్చిన హామీలు అయితే ఫ్రీ గ్యాస్ ఒక ఏరియా సాగింది, మరి మళ్ళీ ఫ్రీ గ్యాస్ విషయం అసలు బయటికి రాలేదు. మరి తల్లికి వందనం ఇంకా పడలేదు. జూన్ అనుకున్నారు, జూలై వచ్చేస్తుంది కానీ తల్లికి వందనం పడలేదు. మరి మిగతా పథకాల గురించి తెలియదు నాకు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చింది. ఇది మరి చేస్తుంది కానీ వాయిదాలు వేస్తూ చేస్తుంది, అదే ఉన్న పరిస్థితి.
మరి ఏంటి నారా లోకేష్ గారిని ఒక పనికి మళ్ళీ చెత్త మంత్రి అనేసి ఆర్కే రోజా గారు కామెంట్ చేస్తారు కాబట్టి మీ రియాక్షన్ ఎవరు అధికారంలో ఉన్నా ఒకరికొకరు కామెంట్ చేయడం కామను. ఎవరు చేసే పని వాళ్ళే చేస్తారు. మెగా టీఎస్ లో దగా జరుగుతుంది, నారా లోకేష్ గారు పోస్టులు అమ్ముతున్నారు అనేసి వైసీపీ నాయకులు జగన్ గారు కూడా మాట్లాడుతూ సిబిఐ ఎంక్వైరీ జరగాలనేసి మాట్లాడుతున్నారు. దాని మీద మీ రియాక్షన్? ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా వాళ్ళు ఇచ్చే పోస్టులకు వీళ్ళు ఇచ్చే పోస్టులకు వాళ్ళు ఖచ్చితంగా కామెంట్స్ ఉంటాయి. కానీ మీ అభిప్రాయం ప్రకారం నిజంగా దగా జరుగుతుంది అంటారా? ఏమో జరిగితే జరుగుండొచ్చేమో. మరి స్పోర్ట్స్ కోటా గురించే అది ఆ పోస్టుల గురించే చర్చ వచ్చింది. ఏమో జరుగుండొచ్చేమో. ఆయనకి పోస్టులు అమ్ముకోవాల్సిన అవసరం ఉంటుందా? ఆయనకి లేకపోయినా ఆయన సహచర మంత్రివర్గానికైనా ఉండొచ్చు కదా. సో జరిగి ఉండొచ్చు అనుకుంటున్నాను. జరుగుండొచ్చు అనుకుంటున్నాను. మరి ఏంటి నెక్స్ట్ ఆయన జగన్ గారు పాదయాత్ర చేస్తే వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? చెప్పలేము, రావచ్చు. ఈ ప్రభుత్వం బాగాలేకపోతే ప్రభుత్వం రావచ్చు. అమరావతి మీద మీ అభిప్రాయం? బాగా ఉంది. ఎక్కడైనా రాజధాని ఉండాలి, అది జరగలేదు. లాస్ట్ ప్రభుత్వం అప్పుడు జరగలేదు. ఈ ప్రభుత్వం ఇప్పుడు అమరావతి అక్కడ చేయాల్సిన అవసరం. రాష్ట్ర ప్రభుత్వం మావిగానే తీసుకొచ్చింది కదా, అది బెటర్ అంటారా అమరావతి బెటర్? మరి ఆ ప్రభుత్వానికి అది బెటర్, ఈ ప్రభుత్వానికి ఇది బెటర్. మనం దానికి ఇక నో కామెంట్. అది ఓవరాల్ గా ఒక మాట ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే బాగుందనలో బాగాలేదు అనలో యావరేజ్. సార్ చెప్పండి సార్, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వంలో అవుతారని చెప్పంటే అన్ని వర్గాలకు ప్రశాంతత లేకుండా పోతూ ఉంది. ఎవరు కూడా ప్రత్యేకించి ఉద్యోగస్తులు కానీ పెన్షనర్లు కానీ వాళ్ళకి రావాల్సిన బకాయిలు అయితేనేమి ఏది కూడా సక్రమంగా సజావుగా ఇవ్వడం లేదు. ఎంత ప్రభుత్వం అయితే వివిధ పథకాలకు డబ్బును వెచ్చిస్తూ ఉంది తప్ప ప్రజలకు అన్ని వర్గాలు మాత్రము సముచిత న్యాయం చేయలేదని చెప్పనేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి సార్? గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులకైతేనేమి రైతులకైతేనేమి సకాలంలో అన్ని విధాలుగా ఆర్థిక సదుపాయాలు జరిగేటివి. ప్రస్తుతానికి ఈ ప్రభుత్వంలో కొన్ని వర్గాలకు మాత్రమే, కొన్ని పథకాలకు మాత్రమే ఆర్థిక వనరులు సమకూరుస్తున్నారు. ప్రత్యేకించి పెన్షనర్లు, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు సక్రమంగా సజావుగా రావలేదు. దాదాపుగా 1 సంవత్సరం అయితే కూడా ఉద్యోగస్తులకు రావాల్సిన బకాయిలు అయితే ఏమీ రావడం లేదు. తర్వాత ఈ జీపీఎఫ్లు కానీ, ఈ ఎర్రన్ లీవ్లు కానీ, అదేవిధంగానే ఎర్రని చెప్పంటే పెన్షనర్లకు రావాల్సిన సదుపాయాలు అయితే కూడా ఎక్కడికో సక్రమంగా రాలేదని చెప్పని తెలియజేస్తున్నాను. ఏంటి మొన్న మెగా డేస్ లో దగా జరిగిందనేసి వైసీపీ నాయకులు జగన్ గారు మాట్లాడుతున్నారు. నారా లోకేష్ గారు ఉన్న పోస్టులు అమ్ముకుంటున్నారంట. దాని విషయంగా మాకు అంత క్లియర్గా సమాచారం లేదండి. అవసరం ఉందంటారా నారా లోకేష్ గారు? అది దానిపైన కులంకషంగా చెప్పలేము. సరే ఏంటి నెక్స్ట్ జగన్ గారు పాదయాత్ర చేస్తారంట, ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందంటారా? అది ఈ ప్రభుత్వం అది రాజకీయంగా వాళ్ళు చూసుకోవాల్సిన పన్నాగాలు. మరి అంటే వైసీపీ నాయకులు ఏమన్నారంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మంచి జరగట్లేదు, ముఖ్యంగా రైతులకు అంటారు, అది వాస్తవం. కొంతవరకు దాంట్లో న్యాయం ఉందండి. సరే అమరావతి మీద మీ అభిప్రాయం? అమరావతిని ప్రస్తుత ప్రభుత్వం అయితే బాబాగా నిధులు ఎక్కువగా వెచ్చిచ్చి భవనాలు అయితేనేమి, సిఆర్డిఏ పనులు అయితేనేమి చురుగ్గా సాగుతూ ఉంది. కానీ అది కొన్ని వర్గాలకు మాత్రమే, అక్కడున్న స్థానికంగా ఉండే వాళ్ళకు మాత్రమే అది లబ్ధి చేకూరుస్తుంది తప్ప రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లా వారికి, అన్ని ప్రాంతాల వారికి, అన్ని జోన్ల వారికి అది పెద్దగా సజావుగా సక్రమంగా లేదని చెప్పి నేను దానిపైన మేము అంత కూలంకషంగా చెప్పలేము. ఓకే సార్, ఓవరాల్గా ఒక మాటలు ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలి. కూటమి ప్రభుత్వం చెప్పాము కదా, ఇది వల్లనే ఏరని చెప్పంటే కొన్ని వర్గాలకు మాత్రమే కొన్ని న్యాయం జరుగుతూ ఉంది, అన్ని వర్గాలకి సముచిత న్యాయం అయితే జరగడం లేదని చెప్పనేసి ప్రజలందరూ అనుకుంటున్నారు. అది పవన్ కళ్యాణ్ అంటే చిన్నప్పటి నుంచి పిచ్చి కాబట్టి సినీ ఫీల్డ్ లో పవన్ అంటే పిచ్చ. అది రాజకీయాల తరంగా మనకు తెలియదు. అది ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు ఇక్కడ కనిపించిన మార్పు? ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే మనకి ఇంకా అంత తెలీదు. మనకి చిరంజీవి అన్నయ్య గారంటే పిచ్చి, తర్వాత పవన్ గారు అంటే పిచ్చి, ఆ పళంగా పిచ్చి. రాజకీయంగా అయితే ఎవరితో వాళ్లే చూసుకుంటారు కానీ మనకి చూడాలి. అవ్వచ్చు. తెలంగాణలో కూడా ఇప్పుడు పోటీ చేస్తా అంటున్నారు కదా, అక్కడ ఎంత ప్రభావం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? కొంటికారంతా తనవైపోయి మరి
అది మరి అక్కడికి కూటమితో వెళ్తారు అనుకుంటున్నారా, సింగిల్ గా వెళ్తారు అనుకుంటున్నారా? ఏమో తెలియదు. సరే, సింగిల్ గా ఇక్కడ ఎందుకు ఆయన పోటీ చేయట్లేదు? విజయ్ గారు లాగా అంత ధైర్యం లేదంటారు ఆయనకి. ధైర్యం లేదని ఎలా అన్నారండి? ధైర్యం ఎందుకు? ధైర్యం లేదు. ఆయన ఒక్కడే నిలబడి 2 సార్లు పోయినా 3వ సారి వస్తారా? మూడోసారి కూడా సింగిల్ గా పోటీ చేయలేదు, ఎందుకు చేయట్లేదు? చేస్తారేమో. సరే, ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? తగ్గేదే లేని చెప్తాను.